యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 5వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే యాకోబు అండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురిని గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఆదికాండం 28వ అధ్యాయం నుంచి మరి 35వ అధ్యాయం వరకు అండి బైబిల్ గ్రంథంలో కుటుంబాల గురించి వ్రాయబడిందండి. అబ్రహాం కుటుంబం, ఇస్సాకు, యాకోబు, ముందు ఆదాము వాళ్ళ కుటుంబం కూడా, కానీ వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు. ఆ తర్వాత నోవా కుటుంబం, ఎలా నోవా నీతిమంతుడిగా ఉన్నాడు. తర్వాత కూడా మనం చాలా కుటుంబాలు చూస్తాం. తోబీతు కుటుంబం అని, అలాగే మరి నూతన నిబంధనలో పరిశుద్ధ కుటుంబం, సెకారి, ఎలిజబెత్ అలా. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడిన కుటుంబం ఏది అంటే యాకోబు కుటుంబం అన్నమాట. యాకోబు కుటుంబాన్ని గురించి ఎక్కువగా రాయబడింది. అయితే ఈ యాకోబు మరి నిన్నటి దినాన మనం చూసినట్లయితే వాళ్ళ నాన్న ఇస్సాకు ఆయనని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు వయసు 100 సంవత్సరాలండి దాదాపు. ఆయనకి కన్నులు సరిగ్గా కనబడం, మసక అని చెప్తున్నారనమాట ఆదికాండం 27లో. అయితే ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన పెద్ద కొడుకు ఎసావుని దీవించాలనుకుంటాడు. మరి చిన్న కొడుకు యాకోబు దీవెనలు పొందాలని రిబెకా అన్నమాట. ఎసావు ఆల్రెడీ తన జ్యేష్ఠత్వపు హక్కుల్ని తన తమ్ముడికి అమ్మేస్తాడనమాట. కానీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోరండి. ఆ తర్వాత మరి ఇస్సాకే పెద్ద కొడుకుని పిలిచి చెప్తాడు, నువ్వు అడవికి వెళ్ళి జింకని వేటాడి జింక మాంసం వండుకొని రుచిగా వండి నాకు పెట్టు, నేను కడుపు నిండా భుజించి హృదయమార నిన్ను ఆశీర్వదిస్తాను. చిత్తం తండ్రి అని ఎసావు అడవికి వెళ్తాడండి. అప్పుడు ఈ పిల్లలిద్దరు కౌలు పిల్లలు కదా, వాళ్ళ వయసు ఎంత తెలుసా? 40 సంవత్సరాలు అనమాట. 40 సంవత్సరాల కొడుకు తండ్రి ఒక మాట చెప్తే చిత్తం తండ్రి అని అంటున్నారనమాట. నేను అనుకున్నాను, ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారు ప్రభా, అప్పుడు ఎలా ఉన్నారు అని. అందువల్ల ఎసావు కూడా ఆశీర్వదించబడతాడండి. సౌదీ అరేబియా అన్నమాట వాళ్ళైతే. ఇంకా ఆ లోపల తల్లి ఏం చేస్తుందంటే, రిబెకా పెద్ద కొడుకు వెళ్ళిపోయినాడు కదా అడవికి, జింకని వేటాడాలి, టైం పడుతుంది. ఆ లోపల కొడుకుని పిలిచి, చిన్న కొడుకు ముద్దుల కొడుకు అనమాట, ఇదిగో మీ అయ్య ఇట్లా చెప్పాడు, నువ్వు మన మందలోకి వెళ్ళి ఆ గుడారం ప్రక్కనే మంద ఉంటుందిగా, చిన్న మేక పిల్ల తీసుకురా, మీ నాన్నకి రుచిగా వండి పెడతాను. రిబెకా చాలా రుచిగా వండి పెడుతుందండి. అయితే ఇంకా తీసుకొని రా అంటే, అమ్మో నాన్నకు తెలిస్తే నేను ఎసావు కాదు యాకోబు అని, దీవెనలేమో కానీ నాకు శాపాలు వస్తాయేమో అమ్మ అంటాడు. కాదులే, ఆ శాపం ఏదో నాకే రాని అని తొందరగా తీసుకురా అంటే తీసుకొని వస్తాడు. గబగబా వంట చేస్తుంది. ఇంకా అమ్మో ముసలాయనకి కన్నులు కనపడకపోయినా మరి ఇలా చూస్తాడేమో, పెద్ద కొడుకేమో ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి, యాకోబు ఒళ్ళంతా నున్నగా ఉంటుంది. అందుకని ఆ మేక పిల్ల తోలే తీసేసి ఇక్కడ పెట్టేస్తుంది అనమాట. సో తొందరగా వెళ్ళంటే వెళ్తాడు. అప్పుడు నాన్న నీకు జింక మాంసం తెచ్చాను నాన్న, నువ్వు తిని నన్ను దీవించంటే, ఇంత తొందరగా నీకు ఎక్కడ జింక దొరికిందిరా అంటే, నీ దేవుడు నాకు ఇచ్చాడులే. దేవుని నామము అబద్ధం ఆడడానికి వ్యర్థముగా పలుకరాదు అంటారు కదండి, 2వ ఆజ్ఞ. కానీ దేవుని పేరిట అబద్ధం చెప్పేస్తాడనమాట. నువ్వు నిజంగా నా పెద్ద కొడుకు ఎసావేనా అంటే, అవునానంటే దగ్గరికి రా చూస్తాను, ఎందుకంటే నీ గొంతు అలా లేదు అని దగ్గరికి రా చూస్తానంటే అన్ని వెంట్రుకలు పెట్టేసింది కదా. ఒళ్ళు చూస్తే ఎసావులాగా ఉంది, గొంతు మాత్రం యాకోబులాగే ఉంది, తండ్రికి తెలుసు కదండి అని దగ్గరికి రా అని ఇంకా బట్టలు వాసన చూస్తాడనమాట. కానీ రిబెకా తెలివిగా ఏం చేస్తుందంటే, పెద్ద కొడుకు ఎసావు చొక్కా తీసేస్తుంది అనమాట. ఎప్పుడు అడవిలో
వేటాడుతూ ఉంటాడు కదండి, ఆ వాసన వేరే ఉంటుంది. చూస్తే వాసన చూస్తే ఇంకా పెద్ద కొడుకు చొక్కా అన్నమాట. అప్పుడు ఆయనకి లోపల చిన్న డౌట్ ఉన్నా కూడా కొడుకుని దగ్గరికి పిలుచుకొని వాసన చూసి ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 12లో ఏ దీవెనలు అయితే దేవుడు అబ్రాహాంకి ఇచ్చారో అబ్రాహాం దీవెనలు ఇస్సాకు ఇస్తారు. ఇస్సాకువి ఇప్పుడు మరి యాకోబు పొందుతాడనమాట. అలా అని దీవెనలు పొంది యాకోబు ఇలా వెళ్తాడు. పాపం ఏసావు జింకను వేటాడి ఆ జింక మాంసం వండుకొని నాన్నకు తీసుకొని వచ్చి తిను నాన్న అంటే, నేను తిని నీకు దీవెనలు పలికాను కదా అంటే, లేదు నాన్న నేను ఇప్పుడు వస్తున్నాను. అయితే నీ తమ్ముడు మోసం చేసి దీవెనలన్నీ తీసుకొని వెళ్ళాడు అంటే అప్పుడు చాలా పెద్దగా ఏడుస్తాడండి. బైబిల్లో రాయబడి ఉంటుంది, చాలా పెద్దగా గుండెలు పగిలేలాగా ఏడుస్తాడంటే ఏసావు. నాన్న నన్ను కూడా దీవించవా నాన్న నన్ను కూడా దీవించవా, ఒక్కసారి నన్ను దీవించేది. ఆ రోజులలో ఆ తండ్రి దీవెనల మీద పిల్లల హృదయాలు ఉండేవండి, తండ్రి ఆస్తుల మీద కాదు. ఇప్పుడు తండ్రి ఆస్తి, తండ్రి దీవెనలు పొందాలి, తండ్రికి విధేయత కలిగి ఉండాలి. వాళ్ళ దీవెన పరలోకంలో దేవుడు మనకి ఆ దీవెనలు కుమ్మరిస్తారు. యేసుప్రభు ఆమేన్ చెప్తే తండ్రి దేవుడు దీవెనలు ఇస్తారు. అయితే ఆ దీవెన పిల్లల మీద ఎవరు పలకాలంటే తల్లి తండ్రి అన్నమాట. వాళ్ళ దీవెనల కొరకు వీళ్ళు వేచి ఉండేవాళ్ళండి. పిల్లలకి చెప్తున్నాను, తల్లిదండ్రుల దగ్గర పోట్లాడే ఆస్తిని తీసుకుంటే అది మీకు ఆశీర్వాదకరంగా ఉండదు. తల్లిదండ్రి నోటిలోంచి వచ్చిన ఆ దీవెనని దేవుడు నెరవేరుస్తారనమాట. అయినా కూడా దీవిస్తారండి. ఇంకా తర్వాత చాలా కోపం వచ్చేస్తుంది, వాడు ఎక్కడున్నాడు నేను చంపుతా అని అనుంటాడు ఏసావు. వాళ్ళ అమ్మ వింటుంది. అప్పుడు చిన్న కొడుకుని పిలిచి అంటుంది, అమ్మో మీ ఇద్దరు చావు నేను ఒక్క రోజు చూడలేనురా, తొందరగా నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపో, మావయ్య దగ్గరికి వెళ్ళిపో, ఆ తర్వాత అన్న కోపం 10 రోజుల్లో చల్లారుతుందిలే, అప్పుడు మళ్ళీ పిలిపించుకుంటాను. అప్పుడు ఇంకా ఆయనను పుట్టింటికి పంపిస్తూ రిబెక్కా మళ్ళీ ఇస్సాకు దగ్గర తీసుకొస్తుంది. ఏమయ్యా, బాబుని అక్కడికి పంపిస్తున్న అబ్బాయిని మా పుట్టింటికి ఒక 10 రోజులు, ఏసావుకి కోపంలో ఉన్నాడు ఏసావు అని. అప్పుడు ఇస్సాకు మరలా ఆశీర్వదిస్తాడండి. 28వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. యాకోబుకి ఏం చెప్తాడంటే, బాబు నువ్వు మావయ్య ఇంటికి వెళ్తున్నావు కదా, మావయ్య వాళ్ళ అమ్మాయిల్లో ఆయనకి 2 కూతుర్లు అనమాట, ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అంటే అది దేవుని యొక్క చిత్తం, తండ్రి నోటి నుంచి వచ్చిందనమాట. మావయ్య కూతుర్లో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి ఇంకా కుమారుని మీద చేయి పెట్టి, దేవుడిని ఇల్లు దీవించి 10 ఇళ్ళుగా చేయునుగాక, నా తండ్రి తాతలైన ఆ అబ్రహాంలకి చేసిన వాగ్దానము దేవుడు నీకు నెరవేర్చుదురుగాక. ఇదిగో ఈ దేశాన్ని దేవుడు ఇస్తా అని చెప్పారు అబ్రహాంకి, ఆ దీవెన దేవుడు నీకు నెరవేర్చునుగాక, ఈ దేశము నీకు సొంత మగునుగాక అని చెప్పి ఆశీర్వదిస్తాడండి. ఇస్సాకు ఏదైతే ఆశీర్వదిస్తాడో యాకోబుకి అది జరుగుతుందన్నమాట. ఇంకా పారిపోతాడు తొందరగా, ఎందుకంటే అన్న కనబడితే అన్న చంపేస్తాడేమని. అలా వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ వరకు అనంటే ఇంకా వెళ్ళి రాత్రికి ఒక చోట చీకటి అయిపోతుందండి. ఆ రోజులలో రోడ్లు ఏమి ఉండవు కదా, చీకటి అయిపోతే పడుకోవాలి, అడవి చెట్లు, ఇంకా హృదయంలో భయం. ఈ చుట్టూ ఉన్న చీకటి కంటే హృదయంలో భయం. అక్కడున్న రాయిని తీసుకొని తలదెండుగా చేసుకొని పడుకుంటాడు. ఇంకా అప్పుడు కలలో చూడండి, ఆయన ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన ద్వారా దేవదూతలు దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. ఎంత బాగుంటుందో. అప్పుడు నిచ్చెన మొదలు దేవుడు నిలబడి ఆ కలలో యాకోబుతో మాట్లాడతారు, నిబంధన చేసుకుంటున్నారు అనమాట. ఇదిగో నేను నీ తాత తండ్రులైన అబ్రాహాము ఇస్సాకుల దేవుడను, ఇప్పుడు నువ్వు పడుకున్న ఈ దేశాన్ని నేను నీ పిల్లలకి ఇస్తాను, నీ పిల్లల్ని నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నీ సంతతి ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి, నేను నిన్ను ఆశీర్వదించే వరకు విడిచిపెట్టను అని చెప్తాడనమాట. మళ్ళా క్షేమంగా నేను ఇక్కడికి తీసుకొని వస్తాను. అప్పుడు యాకోబు ఇలా లేస్తాడండి. లేచేసరికి అబ్బా ఇక్కడ దేవుడు ఉండుట నిజం, ఇది స్వర్గద్వారం,
పరలోకం నుంచి దేవదూతలు ఇలా వచ్చారు, ఇలా పరలోకానికి వెళ్తూ ఉన్నారు. అంటే స్వర్గ ద్వారం, అక్కడి నుంచి నిచ్చెన ద్వారం అన్నమాట. కనుక ఇది పరిశుద్ధమైన ప్లేస్ అని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడతాడండి. బెథెల్ అంటే ఇంగ్లీష్ ఎల్ అంటే దేవుడు అండి, బెత్ అంటే హౌస్ ఆఫ్ గాడ్, దైవ మందిరము, దైవ నిలయం అని ఆ ప్లేస్కి పేరు పెడతాడనమాట. అంతకుముందు దాని పేరు లూజు అని ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత తన మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పటికే 10 నిమిషాలు అయిపోయింది. అక్కడ వెళ్ళేసరికి మామయ్య వాళ్ళ ఊరు పద్దనారాం అనమాట. మ్యాప్లో నేను చెప్తానండి ఇది ఎక్కడ ఉంది అని. హరానే, అది యాక్చువల్గా హరాన్ అనమాట. అబ్రహాము అక్కడి నుంచే వస్తాడు. తర్వాత రిబేకా అక్కడి నుంచే వస్తుంది. అబ్రహాం వచ్చిన 60 సంవత్సరాలకి. ఇప్పుడు మరి రిబేకా వచ్చిన 60 సంవత్సరాల తర్వాత యాకోబు అక్కడికి వెళ్తున్నాడు మామయ్య వాళ్ళ ఇంటికి అనమాట, హారాన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు బావి దగ్గర అందరూ గొర్రెల కాపర్లు గొర్రెల్ని తీసుకొని వచ్చి నీళ్లు తోడి గొర్రెలకి నీళ్ళు పెడుతున్నారు. ట్యాంక్స్ ఉంటాయి కదండి, తొట్టిలో అనమాట. సో అప్పుడు ఈయన అడుగుతాడనమాట, ఆ గొర్రెల కాపర్లను అడుగుతాడు, అయ్యా మీకు లాభాన్ని తెలుసా అంటే మాకేం తెలీదు, అదిగో వస్తుందిగా లాభాన్ కూతురు వస్తుంది అని. రాహేల్ అనమాట, చిన్న అమ్మాయి. ఆమె గొర్రెలు కాస్తూ గొర్రెల్ని తీసుకొని వస్తుంది నీళ్లు పెట్టాలని. ఎంత బలంగా ఉంటుందో చూడండి. ఇంకా చూడగానే ఆయనకి సంతోషం, ఆ సంతోషంలో ముద్దు పెట్టుకుంటాడనమాట. తర్వాత నేనే నీళ్లు తోడుతానని తోడి గొర్రెలకి నీళ్లు పెడతాడనమాట. పెట్టిన తర్వాత ఇంకా తొందరగా వచ్చేస్తుంది అనమాట. రాహేల్ చెప్తుంది, అక్కడ ఎవరు ఇంత తొందరగా వచ్చావా ఇమ్మాను వాళ్ళ నాన్న అడిగితే, అక్కడ నాకు ఎవరో ఒక పరదేశీయుడు నాకు నీళ్లు తోడాడు అని. ఎవరని చూస్తే ఇక్కడ కూర్చొని ఉంటాడు యాకోబు అనమాట. ఎవరయ్యా నువ్వు అంటే చెప్తాడనమాట, మా తాతయ్య అబ్రహాము, మా నాన్న ఇస్సాకు, మా అమ్మ రిబెక్కా అని చెప్పగానే, అమ్మో మా చెల్లి కొడుకు నువ్వు అని చెప్పేసి 40 సంవత్సరాలు అనమాట. నువ్వు నిజంగా నా నెత్తురు కండలు పంచుకొని పుట్టిన వాడవే. మేనమావ కదండి, చెల్లి కొడుకు అంటే పోలికలు ఉంటాయి కదా. ముద్దు పెట్టుకొని ఇంకా ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు గొర్రెలు కాస్తూ ఉంటారనమాట. యాకోబు కూడా గొర్రెలు కాస్తాడు, రాహేల్ కూడా వెళ్తుంది, ఇంకా పనివాళ్ళు కూడా చాలామంది ఉంటారు. 1 నెల తర్వాత అందరికీ జీతాలు ఇచ్చేటప్పుడు లాభాన్ని అడుగుతాడు, నువ్వెంత మేనల్లుడైనా నువ్వు కూడా గొర్రెలు కాస్తున్నావు, నీకు ఎంత జీతం కావాలో చెప్పు ఇస్తాను అంటే, మావయ్య నేను నీ చిన్న కూతురు రాహేల్ని ప్రేమించాను, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను 7 సంవత్సరాలు మీ గొర్రెలు కాస్తాను మావయ్య. అబ్బా లాభాన్ని కూడా ఎంత బాగుంది, నా మేనల్లుడు ఎవరికో ఇచ్చి చేసే కంటే మా చెల్లి కొడుకు కదా నువ్వు, నీకు ఇచ్చి చేస్తాను, అందులో ఇంకా గొర్రెలు కాస్తాను అంటున్నాడు, ఇంకా బాగుంది అనుకుంటాడు అనమాట. కానీ గొర్రెలు కాచేటప్పుడు ఇద్దరు కూడా అంటే యాకోబు రాహేల్ని తాకడండి. ఇది ఒక ప్రేమ వివాహం అనమాట. ఇస్సాకు రిబెక్కాలది మరి దేవుడు పెద్దలు నిర్ణయించిన వివాహం అవుతే ఇది కూడా అంతే, దేవుడు పెద్దలు నిర్ణయించిందే. అయితే ఈయన ప్రేమ కూడా ప్రేమించాడు, కానీ ప్రేమిస్తే నేను ప్రేమించానని గొర్రెలు కాచే చోట చెట్టా పట్టాలు వేసుకొని తిరగలేదండి. ఆ అమ్మాయి తండ్రి అధికారం క్రింద ఉంది కనుక ఆ అమ్మాయి తండ్రికి చెప్తున్నాడు, మావయ్య నేను మీ అమ్మాయిని ప్రేమించాను క్లియర్గా, మీ చిన్న అమ్మాయిని, నువ్వు ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను 7 సంవత్సరాలు నీ గొర్రెలు కాస్తాను. ఇలా చెప్పాలండి. నిజంగా ప్రేమిస్తే మీకు ధైర్యం ఉంటే వెళ్ళి అమ్మాయి వాళ్ళ తండ్రికి చెప్పి 7 సంవత్సరాలు గొర్రెలు కాయండి, అప్పుడు తెలుస్తుంది ప్రేమనో లేకపోతే దోమనో అని. బైబిల్లో చెప్పిందే చెప్తున్నాను, నా సొంతగా చెప్పట్లేదు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా దొంగతనం అనిపించుకుంటుంది. అది కూడా మీ దేవాలయంలో తీసుకొని వచ్చి తల్లిదండ్రులు అక్కడ బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో మీ చేతిలో అప్పగించాలి. దేవుని సన్నిధిలో మీ వివాహం జరగాలన్నమాట. తర్వాత పాపం 7 సంవత్సరాలు గొర్రెలు కాచిన తర్వాత, మావయ్య ఇంకా నేను చెప్పినట్లుగా కాశాను కదా, నువ్వు ఇస్తాను కదా అమ్మాయిని, మీ అమ్మాయి నాకు ఇవ్వంటే రిసెప్షన్ విందు చేస్తాడండి. అప్పుడేమో రాహేల్ ఉంటుంది. మరి తర్వాత పడక గదిలోకి పంపించేటప్పుడు ఎట్లా మోసం చేస్తాడంటే పెద్ద కూతుర్ని పంపిస్తాడండి. పెద్ద కూతురు
లియా అనమాట. లేయా అని ఉంటుంది, చీకిరి కళ్ళది. ఎవరు వచ్చినా కూడా అమ్మాయిని చూడడానికి చిన్న అమ్మాయిని చేసుకుంటా అంటారు. అయితే పర్లేదు మేనల్లుడే కదా అని గదిలోకి పంపించేస్తాడు. ఆయనకు తెలీదు. మరుసటి రోజు తెలుసుకుంటాడనమాట. అప్పుడు ఏంటి మావయ్య, నేను మీ చిన్న కూతురు కొరకు కదా నేను నీకు 7 సంవత్సరాలు గొర్రెలు కాచానంటే ఆయన కూల్గా చెప్తాడు, ఏం డిస్టర్బ్ కాడు. మా దేశ ఆచారం ప్రకారం మేము పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయమంటాడు. నాకు చిన్నమ్మాయే కావాలి. అవునా, అయితే ఇంకొక 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తావా? చూస్తాడనమాట ఆయన బలహీనత ఏంటి అని. రాహేల్ అంటే ఎంత ఇష్టం. కాస్తాను మావయ్య అంటాడు. అయితే ఈ పెద్దమ్మాయి పెళ్ళి ఉంటాయి కదండి, ఒక 5-7 రోజుల పండుగ, ఇవన్నీ అయిపోయి తర్వాత చిన్నమ్మాయిని కూడా ఇస్తాను. అలాగే చిన్నమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఇంకా బైబిల్ ఏం రాయబడి ఉంటుందంటే యాకోబు లియా కంటే రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఇంకా అంటే ఊహించుకుంటే పొలం నుంచి వస్తే ఇద్దరు ఎదురు వెళ్తే రాహేలు నాకు నీళ్లు పెట్టు, నాకు అన్నం పెట్టు అలా అనమాట. పాపం మరి లియా భర్త ప్రేమకి నోచుకొనకపోవటం చూసి దేవుడు ఆమె గర్భం తెరిచారంటండి. గర్భం తెరిచి మొదటి బిడ్డనిచ్చారు. అప్పుడు రూబేన్ అని పేరు పెట్టుకుంటుంది అనమాట. దేవుడు నా బాధ చూశారు అని. రూబేన్ అంటే చూచుట. రెండో బిడ్డ పుట్టినప్పుడు షిమియోన్ అని పేరు పెట్టుకుంటుంది. దేవుడు నా బాధని విన్నారు. ఆ తర్వాత మూడో కొడుకు పుట్టినప్పుడు ముగ్గురిని కన్నాను కాబట్టి నా భర్త నన్ను అంటి పెట్టుకొని ఉంటాడని లేవి అని పేరు పెడుతుంది. కానీ ఈ లేవీలు దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటారండి. యాకోబు మాత్రం లియా దగ్గరికి రాడు, కానీ ఆమె పెట్టిన పేరు ప్రకారం దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటారు. తర్వాత 4వ బిడ్డ పుట్టినప్పుడు ఇంకా ఎందుకు ఊరికి ఆయన వెనకాల వెళ్ళడము, నేను దేవుణ్ణి స్తుతిస్తానని యూదా అని పేరు పెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది. తన భర్త యాకోబు ఆరాధిస్తున్న దేవుణ్ణే ఆమె కూడా ఆరాధిస్తుంది. కానీ చిన్న అమ్మాయి వాళ్ళ నాన్న ఆరాధిస్తున్న దేవతల్ని ఆరాధిస్తూ ఆ విగ్రహాన్ని దొంగతనం కూడా చేస్తుందన్నమాట. సో ఆ లోపల పెళ్ళైనప్పుడు తండ్రి, ఆడపిల్ల తండ్రి వాళ్ళకి ఒక దాసిని ఇస్తాడండి. మరి అన్ని పనులు చేయడానికి, మరి డెలివరీ కాన్పోయినప్పుడు చూసుకోవడానికి అన్నమాట. సో పెద్దమ్మాయికి ఒక జిల్ఫా అనే దాసిని, చిన్నమ్మాయి రాహేల్కి బిల్హా అనే దాసిని ఇస్తాడు. ఇంకా అక్కకి పిల్లలు పుడుతున్నారు, 4 పిల్లలు పుట్టారు. నాకు పిల్లలు పుట్టలేదని భర్త దగ్గర వెళ్ళి ముందు పోట్లాడుతుంది, నాకు ఇవ్వవా పిల్లల్ని అంటే గర్భం తెరిచేది దేవుడు, నేను కాదని. అప్పుడు పోనీ నాకు లేకపోయినారు, నా దాసిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, ఆమె వలన నాకు పిల్లలు పుడతారని ఆ చిన్న చెల్లి, చిన్నమ్మాయి బుద్ధి లేదనమాట. తన దాసిని ఇచ్చి పెళ్లి చేస్తుంది యాకోబుకి. అప్పుడు ఆమెకి 2 కొడుకులు పుడతారనమాట. అక్క పిల్లలు, తన పిల్లలు అనుకోవచ్చు కదా. అప్పుడు ఈ పెద్ద ఆమె చూడు, నువ్వు ఇస్తే నీ దాసిని నేనిచ్చి పెళ్లి చేయనా అని ఆమె కూడా తన దాసినిచ్చి యాకోబుకి పెళ్లి చేస్తే ఆ దాసికి 2, ఈ దాసికి 2. ఆయన దాసి పిల్లలు తన పిల్లలు ఎట్లా అవుతారు? అప్పుడు రాహేల్ దేవుని వైపు చూసి నాకు కూడా పిల్లల్ని ఇవ్వమంటే ఆమె గర్భం తెరిచి ఆమె కూడా యోసేపు పుడతాడండి. అలా తర్వాత 14 సంవత్సరాలు మరి మావయ్య గొర్రెలు కాయాల్సి వచ్చింది ఈ అమ్మాయి కొరకు. ఇంకొక 6 సంవత్సరాలు. ఆ లోపల అన్ని మోసాలు చేస్తుంటాడు మామ అన్నమాట. అక్కడ యాకోబు వాళ్ళ నాన్నని మోసం చేసి వచ్చాడా, ఇక్కడ యాకోబుని వాళ్ళ మామ మోసం చేస్తున్నాడు అనమాట. ఎవరితో విన గోతిలో వాళ్ళే పడతారని రాయబడి ఉంటుందండి సామెతల గ్రంథంలో 27-26లో. అయితే ఇంకొక 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు మామ దగ్గర ఉన్న తర్వాత దేవుడు చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండకు, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి. అక్కడ తల్లి ఎదురు చూస్తూ చనిపోతుందండి రిబెక్కా. ఇంకా ఏసావే ఆమెని సమాధి చేస్తాడు. తర్వాత ఇంకా తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఇంకప్పుడు యాకోబు తిరిగి వస్తాడండి. ఇంకా యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఎబ్బోకు రేవు వస్తుంది. అప్పుడు తన భార్యలు, దాసి స్త్రీలు, పిల్లల్ని రేవు దాటిస్తాడు. ఆయన మాత్రం అక్కడే ఉండిపోతాడు రాత్రి అన్నమాట. అప్పుడు దేవదూత వచ్చి ఆయనతో పెనుగులాడతాడు. అప్పుడు యాకోబు కూడా ఆ దేవదూతని అడుగుతాడనమాట. ఆయనతో పెనుగులాడుతూ ఉంటాడు రాత్రంతా.
అప్పుడు నన్ను దీవించే వరకు నిన్ను విడిచిపెట్టనని. ఆ దేవదూత అంటాడు, నన్ను వెళ్ళనివ్వంటే నేను వెళ్ళనివ్వను అంటాడు. అప్పుడు దేవదూత యాకోబు తుంటి మీద కొడితే ఆయన తుంటి ఎముక విరిగిపోతుందంటండి. అయినా సరే నన్ను దీవించేదాకా నిన్ను వదలనంటే అప్పుడు ఆ దేవదూత ఏమంటాడంటే, నీ పేరు ఏంటంటే యాకోబు అని చెప్తే, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. ఇజ్రాయేల్ అంటే దేవునితో మనుషులతో పోరాడి గెలిచినవాడు. ఇప్పటి నుంచి ఆయన పేరు ఇజ్రాయేల్ అండి. అందుకే యాకోబు పిల్లల్ని ఇజ్రాయేల్ ప్రజలు అంటారు. మనం తెలుసుకోవాలి ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలు అని పిలుస్తున్నారని. అప్పుడు దేవుడు ఏం ఆశీర్వాదం ఇచ్చాడు? ఆ రాత్రంతా పెనుగులాడాడు. అంటే రాత్రంతా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రాత్రికాల ప్రార్థన. ఎప్పుడండి ఈ వాగ్దానం ఇచ్చింది? క్రీస్తు పూర్వం 2000 అప్పుడు. ఇప్పుడు క్రీస్తు శకం 2000. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కూడా గెలుస్తారండి. వాళ్ళని ఎవరు ఓడించలేరు. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన తండ్రి ఇంటికి తిరిగి రావాలండి. వచ్చే దారిలో 33 అధ్యాయం చెప్తున్నాను. ఎసావు అక్కడే ఆయన నివసిస్తూ ఉంటాడు, సేయీరు మండలంలో. సో ఆయనకి ముందు వర్తమానాన్ని పంపిస్తాడనమాట, కొన్ని కానుకలు ఇచ్చేసి. ఎవరు పంపించారు, ఎవరు మీరంటే, మరి మా యజమానుడు యాకోబు పంపించాడు మీ కరుణ కొరకు అని. యాకోబు వస్తున్నాడా, నా తమ్ముడు వస్తున్నాడా అని ఏసావు పరిగెత్తుకుంటూ వస్తాడండి. ఏసావుని చూడగానే ఈయనకి గుండె దడ, అన్నయ్య నన్ను చంపేస్తాడేమో అని అన్నయ్య ముందు 7 సార్లు సాష్టాంగపడి అన్నయ్య కాళ్ళు అట్లా పట్టుకుంటాడు. అప్పుడు ఏసావు తమ్ముడిని లేపి ముద్దు పెట్టుకొని చాలాసేపు ఏడుస్తారు, ఎలా ఉన్నావు తమ్ముడని. 20 సంవత్సరాల తర్వాత అన్నదమ్ముళ్ళు కవల పిల్లలు కలుసుకుని సమాధానపడి, నన్ను క్షమించానయ్యా, నేను నిన్ను మోసం చేశాను, మోసం చేసి దీవెనలు పొందాను. ఆయన అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు సమాధాన పడతారండి. ఆ తర్వాత వాళ్ళు ఎఫ్రాతా బెత్లెహేం దగ్గర వచ్చినప్పుడు మరి రాహేలు 2వ మారు బిడ్డని కని ఆమె మరణిస్తుందండి. అయితే ఎందుకు మరణిస్తుందంటే, దారిలో వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న దేవతా విగ్రహాల్ని దొంగతనం చేస్తుంది. ఆదికాండం 31:35లో ఉంటుంది అనమాట. అయితే వాళ్ళ నాన్న వచ్చి వెతుకుతాడు, అల్లుడితో అంటాడు యాకోబుతో, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నా దేవతా విగ్రహాలు ఎందుకు నువ్వు దొంగతనం చేసావని. యాకోబుకి కోపం వచ్చి, నీ దేవతా విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చావు మోడినట్లే అంటాడు. అప్పుడు ఎవరి దగ్గర ఉంటాయంటే ఈ అమ్మాయి దగ్గర ఉంటాయన్నమాట. వాళ్ళ నాన్న వెతకడానికి వస్తే అమ్మాయి గుడారంలోనికి రాహేలు ఇసుకలో ఆ విగ్రహాన్ని పెట్టి దాని మీద గాడిద జీన్ పెట్టి దాని మీద కూర్చొని, నాన్న నేను కడగా ఉన్నాను, లేవలేదని ఏమనుకోవద్దు, అబద్ధం చెప్తుందనమాట. దొంగతనం చేసిన వాళ్ళు తప్పకుండా అబద్ధం చెప్తారు. ఈ 2 కవల దయ్యాలన్నమాట. ఇంకా అబద్ధం చెప్పింది, దొంగతనం చేసింది. యాకోబు ఏమన్నాడు, నీ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి చావు మూడినట్లే అన్నాడు కదా. అప్పుడు ఈ అమ్మాయి బెంజమిన్ని కానీ బెనోని అని పేరు పెడుతుందన్నమాట, అంటే నా దుఃఖానికి కారకుడని. అప్పుడు యాకోబు అంటాడు, ఎందుకు అలాంటి పేరు పెట్టావు? కాదు, బెంజమిన్ నా అదృష్టానికి కారకుడని. తర్వాత ఆమె చెప్తుంది, నేను చనిపోతున్నానని. అక్కకు కూడా చెప్పుంటుంది, అక్క నా పిల్లల్ని కూడా చూసుకో అక్క, నన్ను క్షమించు అని చెప్పి. ఎందుకు అంటే అప్పుడు యాకోబుకి చెప్పుంటుంది, అక్కడ చనిపోతే చాలా ఏడుస్తాడు. ఆ అమ్మాయి కొరకు 14 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. ఇంకా అక్కడే ఆమెని సమాధి చేస్తాడండి. రాహేలు సమాధి అని ఒక దాన్ని కూడా స్తంభాన్ని నాటుతాడు. చూసాం మేము ఆ ప్లేస్, ఇప్పుడు బెత్లెహేంకి పోయే దారి అనమాట. ఇంకా ఆ తర్వాత లియాతో 2 దాసీస్త్రీలు, మరి ఇప్పుడు 12 మంది కొడుకులతో ఆయన తండ్రి దగ్గరికి వచ్చేస్తాడండి, మమ్రేలో అంటే హెబ్రోన్లో అనమాట. ఆ తర్వాత 180 సంవత్సరాల వయసులో ఇస్సాకు మరణిస్తాడు. ఈ ముగించే ముందు ఒక్కసారి ముఖ్యమైనటువంటి అంశాలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. దేవుడు నాటిన నీతి వృక్షములు. యాకోబు దేవుడు నాటిన నీతి వృక్షం. ఇస్సాకు యాకోబుని దీవించి మామ ఇంటికి పంపుట. యాకోబు కళ, దేవుని ఒప్పందం. బేతేలు, హౌస్ ఆఫ్ గాడ్. యాకోబు వివాహములు,
యాకోబు పుత్రులు, యాకోబు పారిపోవుట, లాబాను యాకోబుల మధ్య ఒప్పందం, యాకోబు దేవునితో కుస్తీ పట్టుట, అప్పుడు దేవుడు ఆయనకి ఇశ్రాయేల్ అని కొత్త పేరు పెట్టుట, యాకోబు ఏసావును క్షమాపణ కోరుకొనుట, యాకోబు షెకెం చేరుట, యాకోబు బెతేల్ చేరుట, దేవునికి బలిపీఠంను నిర్మించుట, రాహేలు మరణము, యాకోబు హెబ్రోన్లో ఉన్న తండ్రి ఇంటికి చేరుకొనుట, ఇస్సాకు మరణము 180 సంవత్సరాలు, ఏసావు యాకోబు అతన్ని పాతిపెడతారు. ఇక్కడ చూడండి, యాకోబు ఇక్కడ నుంచి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. హారాన్ దాదాపు 650 మైళ్ళు అన్నమాట. మరి అబ్రహాం కూడా ఇక్కడి నుంచే దేవుడు పిలిచినప్పుడు ఇక్కడికి వస్తాడండి. ఆ తర్వాత 65 సంవత్సరాల తర్వాత రిబెక్కా కూడా ఇక్కడి నుంచే ఇక్కడ వస్తుందన్నమాట. ఇప్పుడు రిబెక్కా వచ్చిన 60 సంవత్సరాలకి యాకోబు ఇక్కడికి వెళ్తున్నాడు. ఇక్కడ మామయ్య ఇంట్లో 20 సంవత్సరాలు ఉంటాడండి. తర్వాత మళ్ళా తిరిగి ఆయన తండ్రి యొద్దకు వచ్చేస్తాడు, మమ్రేలో, మరి అంటే హెబ్రోన్కి వచ్చేస్తాడనమాట. ఈ స్థలాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి, అప్పుడే మీకు బైబిల్ బాగా అర్థమవుతుందన్నమాట. దేవుడు ముందు అబ్రహాంని ఇక్కడి నుంచి పిలుస్తాడండి. అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా తండ్రితో కలిసి ఇక్కడ వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళా అబ్రహాము లోతుతో కలిసి ఇక్కడ వస్తాడనమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మీరు చెప్పినట్లుగా చేశారు ప్రభా. వాళ్ళ హృదయాలు మనస్సులు కూడా మీ యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించాలి అని అలాగే జీవించారు. మరి మేము కూడా మీ వాక్యం ప్రకారం జీవించడానికి మాకు కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే దేవుని మాటకి విధేయించి ఆయన చిత్తం చేశారో ఆ కృపని దేవుడు మనకి దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.